భవిష్యత్తులో తనకి గట్టి పోటీ వస్తాడు అన్నటువంటిది జగన్కు ఉన్నటువంటి భయం పవన్ కళ్యాణ్ మీదనే. చంద్రబాబు మీద లేదు, లోకేష్ మీద కూడా లేదు. వాస్తవం అయితే లోకేష్ పవర్ఫుల్, ఎందుకంటే పార్టీ సంస్థాగతంగా బలమైనట్టు. కానీ సంస్థాగత బలం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీనే సర్వనాశనం అయిపోయి వైసీపీ అయిపోయింది కదా. కాబట్టి సంస్థాగతం కాదు, వేవ్ టెంప్టేషన్ ఉండాలి. అట్లాంటి టెంప్టేషన్ తనలాగా క్రియేట్ చేయగలిగినటువంటి వాడు పవన్ కళ్యాణ్ అన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. అందుకనినే వాళ్ళ ఆలోచన డిఫరెంట్గా ఉంటుంది. అయితే అందుకని పవన్ కూడా జగన్ని తొక్కేస్తే తను సక్సెస్ అవుతాను అన్నటువంటిది, తెలుగుదేశం పెద్ద కష్టం కాదన్నటువంటి ఫీలింగ్లో ఉంటారు. అదే అతని వ్యూహం. అయితే పవన్ అభిమానులు మొన్న మధ్యన పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అన్నటువంటిది ఒకటి వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఈ ఆశ నేను నిన్న ఒక వీడియో పెట్టా, ఇది ముఖ్యమంత్రి ఎట్లాగా కాన్సెప్ట్ అవుతుంది అనేది. నిజమా కాదా అది అనవసరంగా మీరు ప్రచారం చేస్తున్నారని కొంతమంది పెట్టారు. ఇదిగో ఇది వాళ్ళు పెట్టినటువంటి పోస్టు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నటువంటి. ఇది సాధ్యం కావాలి అంటే ఫస్ట్ ఏం జరగాలి? బేసిక్గా పవన్ కళ్యాణ్ ఇప్పుడు పార్టీ ఏది వాళ్ళు చెప్పు, వాళ్ళ ఆలోచన అయితే అది తెలుగుదేశం పార్టీకి తక్కువ వచ్చేసి ఇదైతే ఇప్పట్లో సాధ్యం కాదు, జరిగే పని కాదు అది. ఇకపోతే ఇంకొకటి, జన సైనికులకు మాత్రం ఫుల్ సెలబ్రేషన్ మూడ్లో ఉన్నారు. ఏంటంటే 10 రోజుల్లో ఎమ్మెల్యే అయిపోబోతున్నారు పవన్ కళ్యాణ్. 100 రోజుల్లో ఆయన పుట్టినరోజు ఉంటుంది, 125 రోజుల్లో ఓజీ రిలీజ్ ఉంటుంది. మొత్తం పవన్ అభిమానులందరికీ కూడా సంబరాల దినాలు ఇప్పుడు ఈ రాబోయేటటువంటి రోజులు అన్నటువంటి దాన్ని ప్రధానంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు.